మా అమ్మగారు ప్రతి నెల 6 పొద్దున్నే పెన్షన్ ఇంటికి వచ్చి గేట్ తట్టి మరి ఇస్తున్నారు. మాకు ప్రతి నెల ఏ సమస్య ఉన్నా సరే మాకు ఎలాంటి లోటు లేకుండా సచివాలయమే కానీ సెక్రటరీ వాళ్ళే కానీ బాగా పట్టించుకొని చూస్తున్నారు. మరి ఈసీ అనే ఆఫీస్ నుంచి కోడ్ వచ్చింది, ఎలక్షన్ కోడ్ని బట్టి ఈ నెల ఇట్లాగా ఇవ్వకూడదు వాలంటీర్స్ ద్వారా అని పేపర్లోనే మొన్న చూసాము. అందుకని ఆగింది, లేకుంటే వచ్చేవారు మీ దగ్గరికి అన్నారు. దాన్ని బట్టి ఆగిందని మేము అనుకుంటున్నాం. అదేలే ఇప్పుడు నడవలేకపోతున్నారు. ఇప్పుడు ఇటువంటి వాళ్ళు మరి సచివాలయంకి వెళ్ళి ఏం తెచ్చుకుంటారు? వచ్చి ఇస్తామన్నారు. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ అంటే అంగవైకల్యంగా ఉన్న వాళ్ళకి ఇంటికి వచ్చి వాళ్ళే ఇస్తామని చెప్పారు. మాకైతే ఉన్న ప్రభుత్వాన్ని బట్టి ఎలాంటి నష్టం అయితే లేదండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. మా జగన్ అన్న ఉన్నంత వరకు మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మాకంతా కూడా మంచి జరుగుతుందని మాకు భరోసా. మా అన్నయ్య మాకు భరోసా, మా ధైర్యం, మా గుండెల్లో ఆయన ఎప్పుడు వెలుగై ఉంటాడు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చి తీసుకొచ్చే ప్రభుత్వం కావాలా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకునే ప్రభుత్వం అంటే ఇలా ఇటువంటి వాళ్ళు వెళ్ళలేరు కాబట్టి నేను డ్యూటీకి వెళ్ళిపోతాను, ఉండను ఇంటి దగ్గర. వచ్చి ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందండి, అన్ని రకాల బాగానే ఉంది. ఖచ్చితంగా జగన్ వస్తాడు, మా అన్నయ్య వస్తాడు, వైఎస్ఆర్ పార్టీ నిలుస్తుంది, మాకు ధైర్యం ఉంది. అమ్మ మీ పేరేంటి? సీతారామ గారు. ఏంటమ్మా పెన్షన్ వచ్చిందా? పెన్షన్ రాలేదు బాబా, ఎప్పుడు ఏమో ఎందుకని మాకైతే తెలీదు. జగన్ బాబు ఉన్నప్పుడు 5ంటికి వాలంటీర్ వచ్చి లేపిచ్చేది. మామగారు లెగరా అని. తాత చచ్చిపోయాక నాకు మొన్నే వచ్చిందండి. తాత చచ్చిపోయినప్పుడు వాలంటీర్ వచ్చి లేపిచ్చేది. ఇప్పుడు ఏంటండి సరిగ్గా మళ్ళీ అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి అంటున్నారు. మేము ముసలోళ్ళకి వెళ్ళాక తీసుకొచ్చి పెన్షన్ కూడా వెళ్తలేదు. మరి ఇప్పుడు చూసారుగా మీరు, ఏం తిరుగుతామండి ఎండలో, షుగర్ మనుషులు, బీపీ మనుషులు, ఇక అంతే అండి. ఇక ఎందుకంటే ఆయన చేసేది ఒకటి మానపారు దెబ్బ చేసి తిరిగే జనానికి వేస్తాం, లేకపోతే లేదు. జగన్కి వేస్తాం. ఎందుకు ఇవన్నీ తిప్పి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ రావా ఇక్కడ రమ్మని ఎండలో. జగన్ పాలన బాగానే ఉందమ్మా మీకు? బాగానే ఉందండి. డబ్బులు కూడా మాకు 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు డబ్బులు కూడా ఇచ్చారండి జగన్ గారు. ఈ మొన్న మాత్రం నీకు పింఛన్ వస్తుంది కదమ్మా రావన్నారండి. మేము దాన్ని కూడా సంతోషమే పడ్డాను. నెల 3000 ఇస్తున్నారు. నెల 3 మొన్నటి నుంచి వస్తున్నాయి బాబా నాకు. మొన్నటి నుంచి మా ఆయన చచ్చిపోయాక తాతయ్య ఇచ్చారు, నాకు పంచారండి. వచ్చిన కాడ నుంచి పక్క నుంచి లేపిస్తుందండి వాళ్ళండి. మామగారు అని పింఛన్ వచ్చిందని. మరి మీకు ఇట్లా ఇవ్వద్దని కొంతమంది ఆపారంట. నాకు తెలియదు, ఆఫ్ చేసేసారంట. అందుకే మేము ఈయనకే వేస్తాం, ఇచ్చిన ఇవ్వకపోయినా. ఫ్యాన్కాయ వేస్తానండి, జగన్కాయ వేస్తాను. 2 సార్లు మా ఆయనకి పింఛన్ బాబు పింఛన్ 2 సార్లు తిరిగాను సచివాలయం అక్కడికంటే ఇక్కడికేంటి. మా ఎప్పుడో చాలా కింద బాబా మా ఆయన చచ్చిపోయేటప్పుడు కూడా ఇవ్వాలి. అప్పుడు పాపం జగన్ బాబు ఇచ్చాడు మాకు పింఛన్. జగన్ వచ్చాక మా ఆయనకి పింఛన్ వచ్చింది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు పాపం ఇచ్చారు, చచ్చిపోయాడు ఆయన. ఇప్పుడు చచ్చిపోయి 4 నెలలు మా ఆయన, 4 సంవత్సరాలు. అక్కడి నుంచి ఒక ఏడాది ఇవ్వలేదు బాబు, మళ్ళీ ఇస్తున్నాడు. మా ఆయన ఉండగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డబ్బులు ఇచ్చారండి నాకు. చెయ్యత పథకం డబ్బులు ఇచ్చారు. ఈ సంవత్సరం రావు మా అమ్మ అన్నారు. నేను దానికి కూడా సంతోషంగా పడ్డానండి.